ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీలు ఒత్తిడి పెంచుతున్నారు. ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో 4 సీట్లు కాంగ్రెస్ కు దక్కే ఛాన్స్ ఉంది. 4ంట్లో మెజార్టీ సీట్లు బీసీలకే దక్కేలా పార్టీపై ప్రెజర్ పెరుగుతోంది. కులగణన తర్వాత పార్టీలో బీసీ వాదన పెరిగింది. పార్టీ కూడా కాదనే సిచ్యువేషన్ ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు పార్టీలో బాగా గిరాకీ ఉంది. మాజీ మంత్రులతో పాటు సీనియర్లు పట్టుబడుతున్నారు. కేబినెట్ ర్యాంకుల్లో నేతలు, కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవాళ్లు రేసులో ఉన్నారు. కాంగ్రెస్ కు దక్కే 4 సీట్లలో బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తే మిగతా సామాజిక వర్గాలను ఎలా సర్దుబాటు చేస్తారనేది పార్టీలో జరుగుతున్న డిస్కషన్. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి బీసీ సెగ తగిలినట్లు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో బీసీ కులగణన తర్వాత అన్ని రాజకీయ పార్టీలపై బీసీ నేతల ఒత్తిడి పెరిగింది. ఇక బీసీ నినాదం మరింత పెరిగింది. ఇక 2 జాతీయ పార్టీల్లో ఇప్పటికే బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీసీ నేతలను పదవికి ఇవ్వాలంటూ డిమాండ్ పెరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మొత్తం 5 స్థానాలు ఖాళీ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 4 స్థానాలు భర్తీ అయితే నేపథ్యంలో 2 స్థానాలను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటీవల గత సంవత్సరం వచ్చిన ఎమ్మెల్సీ 3 స్థానాల్లో ఒకటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యూఏ లీడర్గా ఉన్న బల్మూర్ వెంకట్కి సీటు కేటాయించింది. ఇక ఒకటి ఒకటి ఓసీ సామాజిక వర్గానికి, ఒకటి బీసీ సామాజిక వర్గానికి పార్టీ నుంచి సీటు కేటాయిస్తే, ఇక నేషనల్లో ఖాళీ అయిన రాజ్యసభను అనిల్ కుమార్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారీగా భర్తీ చేసింది. ఇక ఇప్పుడు ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో కాంగ్రెస్ కోటాకు వస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో మెజారిటీగా బీసీలకు ఇవ్వాలనే ఒక డిమాండు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ సీట్ల ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో, అంటే కాంగ్రెస్ భర్తీ చేయాల్సిన 4 స్థానాల్లో ఎవరికి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుంది? సామాజిక సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇటు అధిష్టానం, అదేవిధంగా రాష్ట్ర పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇటీవల బీసీ కులగణన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత ఒత్తిడి పెరిగినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కార్యవర్గంతో పాటు ఇప్పుడు భర్తీ కావాల్సిన ఎమ్మెల్సీ స్థానాలపైన కూడా మెజారిటీ స్థానాలు బీసీలకు ఇవ్వాలనే ఒక డిమాండు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో వినిస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో బీసీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా తమకు ఎందుకు అవకాశం ఇవ్వారనే అంశాన్ని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక వర్గం సంబంధించిన నేతల పెత్తనం ఇంకా కొనసాగుతున్నట్టునే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీసీ సీనియర్ నేతలంతా కూడా తమకు ఎందుకు అవకాశం ఇవ్వారనే ఒక డిమాండ్ను తెర మీదకి వస్తున్నారు. ఒకసారి కులాల వారీగా ఈ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ స్థానాల కోసం భర్తీ చేస్తున్న డిమాండ్ చేస్తున్న వారిని ఒకసారి చూస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి దాదాపు ఇప్పటివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా తమకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి, ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాను పార్టీలో సీనియర్ నేతగా పనిచేశాను, సిట్టింగ్ స్థానానికి తాను ఈసారి పోటీ చేయడానికి కాబట్టి ఎమ్మెల్యే కోట స్థానాన్ని తనకు ఇవ్వాలని ఒక డిమాండ్ ఆయన పార్టీ ముందు పెట్టారు. ఆయనతో పాటు జీవన్ రెడ్డితో పాటు చిన్నారెడ్డి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసెంబ్లీ టికెట్ త్యాగం చేశాను, ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తనకు అవకాశం ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న జీవన్ రెడ్డి జగ్గారెడ్డి సైతం తనకు నిన్నటి వరకు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన అధిష్టానం ఎట్లా చెబితే తాను అట్లాగే వ్యవహరిస్తాను, తాను ఇప్పటికిప్పుడు బరిలో లేనని ప్రకటిస్తున్నా, తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తనకెందుకు అవకాశం ఇవ్వరనే అంశాన్ని గతంలో ఆయన వాదించారు. కానీ ఈరోజు ఆయన తన వాదనను పక్కబెట్టారు. ఇక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా
తనకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ను పార్టీ ముందు పెట్టారు. ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తనకు అవకాశం ఇవ్వాలనే ఒక అంశాన్ని సీఎం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక వంశీచందర్ రెడ్డి అధిష్టానంతో కీలకంగా వేస్తున్న వంశీచందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక సామ రంగారెడ్డి, అదేవిధంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, దాదాపు 6 నుంచి 7 రెడ్డి సామాజిక వర్గం నుంచే 4 ఖాళీ భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాల్లో 7 రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీ పడుతున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే బీసీలు కూడా చాలామంది సీనియర్లే పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా మదియాష్కి గౌడ్, ఆయనతో పాటు ఇప్పటి వరకు సునీత ముదిరాజ్, ఆమె పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షుడిగా చేసిన సునీతారావు ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించిన ఆమె కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనే ఒక డిమాండ్ పార్టీ ముందు పెట్టింది. ఇక కొనగాల మహేష్, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్, అదేవిధంగా వజ్రేష్ యాదవ్, ఎగ్గ మల్లేశంతో పాటు అనిల్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనే ఒక డిమాండ్ పార్టీ ముందు పెట్టారు. ఆయనతో పాటు హనుమంతరావు, ఈయన ఉత్తంపుల్లా హనుమంతరావు కూడా ఈసారి బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని పార్టీ ముందుంచారు. ఇక వీటితో పాటు ఓసీ సామాజిక వర్గం సంబంధించిన వారి విషయానికి వస్తే ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం నుంచి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కుసుమ్ కుమార్, అదేవిధంగా గాంధీ భవన్ ఇన్ఛార్జిగా ఉన్న కుమార్ రావు, వీరిద్దరూ కూడా ఈసారి ఎమ్మెల్సీ తమకు ఇవ్వాలన్న ఒక అంశాన్ని పార్టీ ముందు పదే ప్రస్తావిస్తాను. సీనియర్ల వద్దకు, మంత్రుల వద్దకు వెళ్ళి తమకెందుకు అవకాశం ఇవ్వలేని అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. వీటితో పాటు దళితులు, ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా సీనియర్ నాయకుల విషయానికి వస్తే సంపత్ కుమార్, అదేవిధంగా అద్దంకి దయాకర్, ఆయనతో పాటు సిరిసిల్ల రాజయ్య, ఇందిరా, అదేవిధంగా బెల్లయ్య నాయకు, రాములు నాయక్, వీళ్ళంతా కూడా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. దళిత కోటా నుంచి కూడా తమకు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని పార్టీ ముందు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర పార్టీతో పాటు అధిష్టానం వద్ద కూడా వారి విజ్ఞప్తులు వరుసగా చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో పూర్తిగా సీను మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిన తర్వాత బీసీ నేతలంతా కూడా తమ వాయిస్ పెంచుతున్నారు. ఎందుకు తమకు అత్యధికంగా సీట్లు ఇవ్వరు, 4 స్థానాలు భర్తీ చేస్తుంటే 2 స్థానాలు కూడా కనీసం బీసీలకు ఇవ్వాలని ఒక డిమాండు బీసీ సీనియర్లంతా తెర మీద తీసుకొస్తున్నారు. దీంతో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఈరోజు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుల వాయిస్ మరింత పెరిగింది. వారి నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భర్తీ కావాల్సిన పార్టీ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 4 స్థానాల్లో మెజారిటీ 2 స్థానాలు బీసీలకే కేటాయించాలని ఒక డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అధిష్టానం ఏం చేయబోతుంది, రాష్ట్ర పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ప్రకారం అత్యధికంగా 42% గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ పార్టీ నుంచి ఇస్తామని కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు భర్తీ అవుతున్న పార్టీ కోటాకు సంబంధించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు బీసీలకు కేటాయిస్తారా, మిగిలిన 2 స్థానాల్లో ఓసీకి 1, దళితులకు 1 కేటాయిస్తారా? ఒకవేళ అలా కేటాయిస్తే బీసీ నాయకుల నినాదము లేదంటే వారి డిమాండు అధిష్టానం వద్దకు తీసుకెళ్తుందా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా సీనియర్ బీసీ నేతలంతా కూడా తమ వాయిస్ పెంచారు. పార్టీ ముందు, అదేవిధంగా ప్రభుత్వం ముందు తమ డిమాండ్ ఉంచుతున్నారు. తమకెందుకు అవకాశం మేరని అంశాన్ని కూడా పదే చెప్తున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక నిబంధన తీసుకొచ్చింది. ఎక్కడైతే అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయారో వారికి ఎవరికి నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన పోస్టులలో ఎలాంటి అవకాశం ఇవ్వవు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత వారు పార్టీకే పనిచేయాలి, కానీ ప్రభుత్వంలో చేరవద్దు, అదేవిధంగా వారికి అట్లాంటి అవకాశం ఉండదనే ఒక నిబంధనను కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అందుకే ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులో కూడా ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కేటాయించలేదు. వారి పోను ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసి
పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారి సేవలను గుర్తిస్తున్నట్టు కూడా పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న నినాదంతో ఆ పార్టీ కోసం పనిచేసిన వారిని బీసీలలో 4 స్థానాల్లో 2 స్థానాలు బీసీలకు కేటాయిస్తారా, మిగతా 2 స్థానాల్లో ఒకటి ఓసీకి ఒకటి దళిత కోటా కింద కేటాయిస్తారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీపై అదేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. బీసీలలో సీనియర్ నేతలంతా కూడా ఈసారి ఖాళీ అవుతున్న భర్తీ కావాల్సిన 4 స్థానాల్లో మెజారిటీ స్థానాలు అంటే 2 స్థానాలు బీసీలకు కేటాయించాలని ఒక డిమాండ్ బలంగా వినిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతుందో చూడాలి. అధిష్టానం ముందు ఎలాంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, పీసీసీ ఎలాంటి అంశాన్ని చెప్తుంది, రేపు జరగబోయే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వస్తుందా అనే అంశం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులు చర్చగా కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి.